నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడు. అత అత మావయ్యని పిలు. మనం బయటికి వెళ్తాం పద. నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. ఈ అజ్ఞాతవాసం ఎన్నాళ్ళు అర్థం కావడం లేదు. దగ్గరికి వెళ్ళడానికి ఒప్పించాలి, లేదంటే ఈలోగా అమ్మ ఇక్కడే ఉందని తెలియదు. జోష్న కాదు కదా. దగ్గర నుంచి నువ్వు మా ఇంటికి రావట్లేదు కదా, కారణం ఏంటమ్మా? అంటే కార్తీక్, కార్తీక్, లోపల అమ్ముంది. పాప స్కూల్కి వెళ్ళిందా? సారీ, మిమ్మల్ని కంగారులో తాత అని పిలిచాను. కంగారు అలవాటు కంగారుగా మారిందా? నాన్న ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. నాటకాలేంటి సార్? కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా. ఏ నీకోసం నేను రాకూడదా? నాకు మాట ఇచ్చింది, ఆ మాట నువ్వు నిలబెడతానని వెళ్ళాము. నిజంగా సుమిత్ర దొరుకుతుందంటావా? నారాయణ ఇద్దరూ సుమిత్ర కోసం బాధపడుతుంటే కార్తీక్ వాళ్లకు సర్ది చెప్పి, అత్త చాలా మంచిది, తనకే అన్యాయం జరగదు, తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది, నన్ను నమ్మండి అని కార్తీక్ చెప్తాడు. అయితే జోష్నకి బాగా అనుమానం వస్తుంటుంది. బావ మా దగ్గర ఏదో దాస్తున్నాడు, మమ్మీ ఎక్కడుందో బావకు తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ అలా ధైర్యం ఇచ్చి వెళ్ళగానే దశరథ శివనారాయణ మనసులు కాస్త కుదుట పడతాయి. పారు జోష్న పక్కకు వెళ్ళి కార్తీక్ మీద అనుమానం వ్యక్తం చేస్తారు. డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం వెతికాను గ్రాని అక్కడ మమ్మీ లేదు, కానీ నేనెక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాను. బావ ఏదో కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు, మనల్ని అందులోకి లాగాడు. నేను అనుకున్నది నిజమైతే మాత్రం నాకు ఒక అవకాశం దొరికినట్లే అంటుంది జోష్న. దేనికి అని పారు అడుగుతుంది అమాయకంగా. ఇప్పుడు చెప్పను, నాకు కొంత టైం కావాలి అంటుంది. శౌర్య ప్రశ్నలకు తెలివిగా అమ్మమ్మ జోష్నకు కనిపిస్తే ఓడిపోతుంది, ఎందుకంటే అమ్మమ్మ దాగుడు మూతలు ఆడుతుంది. అందుకే తను ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే చెప్పకూడదు, తనని నువ్వు ఓడించకూడదు, సరేనా అని చెప్తుంది దీప. శౌర్య దీప చెప్పిన ప్రతి మాటకు సరే అంటుంది, కానీ మళ్ళీ ప్రశ్నలతో చంపుతుంది. అవి విని కాంచన అనసూయలు కూడా తలపట్టుకుంటారు. చివరికి శౌర్యకు కాంచన నారింజ మిఠాయి ఇచ్చి కాస్త శాంతించేలా చేస్తుంది. దాంతో ఆ నారింజ మిఠాయి తీసుకొని సుమిత్ర దగ్గరకు పరుగు తీస్తుంది. శౌర్య మరోవైపు శివనారాయణ దగ్గరకు దశరథ బాధగా కూర్చొని ఉంటే జోష్న పారు అక్కడికి వెళ్తారు. తాత ఈ జ్యూస్ తాగు అని జోష్న పాప శివనారాయణకి ఇవ్వబోతుంది. ఇప్పుడేం వద్దమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అంటారు. తాత నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇలాగే ఉంటే నీరసం వస్తుంది అని చెప్తుంది జోష్న. ఏం రాదులే జోష్న, నేను తాగుతానులే, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు. పదే పదే లోపలికి వెళ్ళు అంటుంటే జోష్నకు కోపం వస్తుంది. లోపలికి వెళ్ళు అంటారు, నేను ఇక్కడ ఉండకూడదా అని రెచ్చిపోతుంది. వెంటనే దశరథ కోపంగా, నువ్వెవరిని ప్రశాంతంగా ఉండనివ్వవు కదా, నిన్ను చూస్తుంటే ఇంకా బాధగా ఉంది, నిన్ను కాసేపైనా చూడకుండా ఉంటే కార్తీక్ గారు చెప్పిన మాటలకు మేము కొంచెమైనా ధైర్యంగా ఉంటామంటాడు. దశరథ అలా అనేసి లోపలికి వెళ్ళిపోతుంటే జోష్న ఆగు డాడీ అంటుంది. ఎందుకు అని అడుగుతాడు దశరథ. నాకు ఒకటి తెలియాలి, ఇప్పుడు నువ్వు నా మీద చూపిస్తున్న కోపం చూస్తుంటే మమ్మీ వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అన్నట్లుంది. అవును, కారణం నువ్వే, దగ్గరుండి మరీ బయటకు సాగనంపావు, నీకు ఆపడం చేతకాకపోయి ఉంటే మమ్మల్ని పిలిచి ఉండాల్సింది అంటాడు దశరథ. వెళ్ళింది మమ్మీ అని నాకు తెలిసి ఉంటే నేను ఆపనా డాడీ అని అడుగుతుంది. కవర్ చేయాలని చూడొద్దు జోష్న అని దశరథ కోపంగా చెప్తాడు. వెంటనే జోష్న తండ్రి కాళ్ళ మీద పడి, అయితే ఒప్పుకుంటున్నాను, సారీ, నన్ను క్షమించు డాడీ అని కాళ్ళ కింద పడిపోతుంది.
కానీ ఒకటి అర్థం కావడం లేదు డాడీ. వెళ్ళిపోతున్న మమ్మీని ఆపకపోవడం నా తప్పైతే అసలు వెళ్ళిపోవడానికి కారణమైన తప్పు నీదే కదా. నువ్వన్న మాటలు వల్లే మమ్మీ వెళ్ళిపోయింది అన్న నిజాన్ని నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు డాడీ అని అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాట అన్నది నువ్వే కదా అని ఆవేశంగా పైకి లేస్తాడు. తాత అలా ఆవేశంగా అరవడంతో తాత అని అయోమయంగా చూస్తుంది జ్యోత్స్న. అవును నువ్వే. మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు? అంతా ముక్కలు చేసావంటూ శివనారాయణ కోప్పడుతూ ఉంటాడు. పారు కంగారుగా, ఏమండి మీరెందుకు ఆవేశపడుతున్నారు? మీరు జాగ్రత్తగా ఉండకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు కదా అంటుంది. కొత్తగా గుండెపోటు రావాల్సిన అవసరం లేదు. నా మనవరాలు చేసిన పనికి నాకెప్పుడో గుండెపోటు వచ్చింది అంటాడు ఆవేదనగా శివనారాయణ. దాంతో పారు కోపంగా, జ్యోత్స్న నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. పారు చెప్పిన జ్యోత్స్న వినదు. మమ్మీ డాడీ విడిపోవడానికి కారణమైన దీప బాగానే ఉంది. ఇప్పుడు టైంపాస్ చేస్తున్న బావ బాగానే ఉన్నాడు. కార్తీక్ టైంపాస్ చేయడం ఏంటి? తను నీలా కాదు అంటాడు శివనారాయణ. అసలు మీరు మమ్మీ గురించి పట్టించుకోవడం లేదు అని పెద్దగా అరుస్తుంది. దాంతో శివనారాయణ ఆవేశంగా, కార్తీక్ మీద మాకు నమ్మకం ఉంది అంటాడు. మరి నా మీద ఎందుకు లేదు అని జ్యోత్స్న అడుగుతుంది. మీ మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అంటూ గుండె పట్టుకుంటాడు శివనారాయణ. ఏమండి మీరు ఆగండి అంటుంది పారు. జ్యోత్స్న మీ అమ్మని ఎలాగో ఇంట్లోంచి పంపేశావు. కనీసం మా నాన్ననైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని దశరథ అంటాడు. డాడీ అని జ్యోత్స్న ఏదో చెప్పబోతుంటే, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి పో, బయటికి రాకు, మాకు కనిపించుకో అని దశరథ అరుస్తాడు. దాంతో జ్యోత్స్న సరే డాడీ పోతాను. మీకు దీపా కార్తీకే నచ్చుతారు కదా. రేపు వస్తాడు బావ. అత్తకు ఏం కాదని చెప్తాడు. అదే నమ్మండి. మీకు అనుమానం రాదు కదా. నేను లోపలికి వెళ్ళిపోతాను అని లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. వెంటనే దశరథ, నాన్న మీరు దాని మాటలేం పట్టించుకోకండి అనేసి కూర్చోబెడతాడు. అయితే శివనారాయణ మనసులో ఆలోచన మొదలవుతుంది. జ్యోత్స్న అన్నదానిలో కాస్త నిజం ఉందనే అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. శివనారాయణ కార్తీక్ ఫోన్ చేసి అత్త ఎక్కడుంది, తన ఆచూకీ ఏమైనా దొరికిందా అని అడుగుతాడు. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని చెప్పాను కదా. తను వచ్చే వరకు మేం క్షేమంగా ఉండేలా కనిపించడం లేదని శివనారాయణ బాధపడతాడు. ఈ వయసులో నాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? మనవరాలకు పెళ్లి చేయాలి, కొడుకు కోడలు క్షేమంగా ఉండాలి అంతే అంటాడు. నా మీద నాకే నమ్మకం పోతుంది. నువ్వు అలా మాట్లాడొద్దు అని కాంచన అంటుంది. పిల్లల జీవితాలు సరిగ్గా లేవని ఏ తండ్రి అయినా ఇలాగే మాట్లాడతాడు. డబ్బులు లేకపోవడం వల్లే కష్టాలు అనుకునేవాడిని, కానీ కష్టాలకు డబ్బులకు ఏమాత్రం సంబంధం లేదని శివనారాయణ అంటాడు. నువ్వు ఉంటే నాలాగే మొండిదానివి, కానీ మీ అన్నయ్య మనలాంటివాడు కాడు. ఒకప్పుడు తల్లి కోసం ఎలా బాధపడ్డాడో ఇప్పుడు భార్య కోసం అలాగే బాధపడుతున్నాడని కంటతడి పెడతాడు. అన్నయ్యకి నువ్వే ధైర్యం చెప్పాలి అని కాంచన అంటుంది. మీ వదిన ఎక్కడుందో నీకు తెలుసా అని శివనారాయణ ప్రశ్నిస్తాడు. మేం బాధపడకూడదని కార్తీక్ ధైర్యం చెప్తున్నాడు. ఈ బాధ మమ్మల్ని చంపేసేలోపు సుమిత్ర ఎక్కడుందో తెలిస్తే బాగుండు అంటాడు శివనారాయణ. ఇంతలో శౌర్య వచ్చి, నేను అమ్మమ్మ రూమ్లో పడుకోనా, నానమ్మ రూమ్లో పడుకోనా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అవుతాడు. శౌర్య అమ్మమ్మ అంటుంది, ఎవరి గురించి అని అడుగుతాడు. అది అమ్మమ్మ అంటుంది, నానమ్మ అంటుందని కవర్ చేస్తుంది. తాతకు అనుమానం వచ్చిందా అని కార్తీక్ అడగగా, అలా జరిగితే మా నాన్న ముఖం మీద అడిగేస్తాడని చెప్తుంది కాంచన. నేను ఒకసారి అత్తతో మాట్లాడతానని కార్తీక్ వెళ్తాడు. మీ మమ్మీ పేరు మీద ఉదయాన్నే గుళ్ళో పూజ చేయిద్దామని జ్యోత్స్నతో అంటుంది పారు. నా ముఖం చూడడమే డాడీకి తాతకి నచ్చడం లేదు. నా పూజలు ఎలా నచ్చుతాయి? పైగా నీ భర్త మీద ఇన్నాళ్ళు లేని ప్రేమ వచ్చింది అని జ్యోత్స్న పారుని అంటుంది. నీ ప్రేమ వేరు, పగ వేరు. మనుషుల్ని సాధించడం కాదు నా పగ, నేను అనుకున్నది సాధించడం అంటుంది పారిజాతం. అయితే నువ్వు 2 రోజులు సైలెంట్గా ఉండాలని అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ వెళ్ళిపోయి ఇంటిల్లపాది బాధపడుతుంటే సైలెంట్గా ఉండమంటావు అని కోప్పడుతుంది పారు. పోయింది అంటారేంటి? పోనీ అని జ్యోత్స్న కఠినంగా మాట్లాడుతుంటే పారు షాక్ అవుతుంది. మా మమ్మీ వెళ్ళిపోవడం
నాకు మైనస్ కాదు. డాడీ తాత బాధలో ఉంటారు కాబట్టి సీఈఓ పోస్టు గురించి కానీ కంపెనీ వ్యవహారాల గురించి కానీ అస్సలు పట్టించుకోరు అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న పారిజాతం లాగిపెట్టి మనవరాలను కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? తప్పు చెయ్యి, కానీ దానికి కారణం నువ్వు కాకూడదని అంటుంది. మీ అమ్మ వెళ్ళిపోతుంటే నువ్వు ఆపకుండా తప్పు చేసావు. కార్తిక్ గాడు హీరో అవుతున్నాడు. నువ్వేదైనా చెయ్యి, మీ అమ్మని ఇంటికి తీసుకురా అని తేల్చి చెప్తుంది పారిజాతం. వాడు తీసుకొస్తే వాడు హీరో అవుతాడని, నువ్వు అసలైన కూతురు కాదని, నువ్వే బయట పెట్టేలా ఉన్నావని అంటుంది. తాతకు సారీ చెప్పి మీ అమ్మని తీసుకొచ్చే వరకు ఇంట్లోకి రానని శపథం చేయమని చెప్తుంది పారిజాతం. నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని కార్తిక్ని అడుగుతుంది సుమిత్ర. మరి మేమంతా ఎక్కడికి వెళ్ళాలని అంటాడు కార్తిక్. నీకేం కావాలో చెప్పు, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. నాకేం తెలియడం లేదు, మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నానని సుమిత్ర బాధపడుతుంది. నీ కోసం తాత సోఫాలో ఎదురు చూస్తున్నాడని, మామయ్య తనలో తాను కుమిలిపోతున్నాడని, నువ్వు మా దగ్గర ఉన్నట్లు వాళ్ళకి చెప్పలేనని బాధపడతాడు కార్తిక్. నిన్ను తిట్టి తప్పు చేశానని నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడని చెప్తాడు. ఇంతలో సుమిత్ర తలనొప్పితో బాధపడుతూ కుప్పకూలిపోతుంది. ఉదయాన్నే తన ఇంటికి శివనారాయణ రావడంతో దీప షాక్ అవుతుంది. దీప ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా శివనారాయణ ఇల్లంతా వెతుకుతాడు. ఇంతలో కార్తీక్ వచ్చి, నాతో ఏదైనా పని ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు. ఆపరా నీ నాటకాలు అంటూ పెద్ద ఆయన సీరియస్ అవుతాడు. ఇంటికొచ్చాక సారేంటి, తాత అని పిలవచ్చు కదా అని అంటాడు శివనారాయణ. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందన్నావు, నిజంగా సుమిత్రను దొరుకుతుందా అని అడుగుతాడు శివనారాయణ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.